మహాకుంభమేళ దేశంలో ఈరోజు హిందూ మతస్థులందరూ అక్కడికి చేరి వాళ్లకున్న పాపాలు కడుక్కోవాలని చేస్తున్న ప్రయత్నం. అయితే మహాకుంభమేళాలో ఈరోజు మహాకుంభమేళా కన్నా ఎక్కువగా మొనాలిసా గురించి డిస్కషన్ మొదలైంది. మొనాలిసా ఎవరు? ఒక సామాన్య పూసలు అమ్ముకొని బతికే ఒక మహిళ. అయితే మహాకుంభమేళాకు వచ్చి తను పూసలు అమ్ముకుంటున్న సమయంలో ఎవరో ఆమెను చూసి వీడియో తీయడం, ఆమె కళ్ళు అందంగా ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎక్కడ లేని పిచ్చి మొదలైంది. ఆమెను చూసి అందరూ ఆవిడని హౌండ్ చేయడం, ఆమె వెంట పడటం, ఆమెని ఎంతగా వేధించారంటే ఆఖరికి తను ఇంకా నేను ఇది కూడా చేయలేను, ఈ పని కూడా చేయలేను, ఈ పని చేసి నా కుటుంబానికి కొంచెం సాయం ఉండాలి అని అనుకున్నాను, కానీ ఆ పరిస్థితి కూడా లేదు అని మహాకుంభమేళాని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి. తన టెంట్ దగ్గర మగవాళ్ళు క్యూ కట్టడం, ఎక్కడికి వెళ్ళినా కెమెరాలను తను వెంటాడటంతో మొనాలిసా ఆఖరికి వదిలేసి వెళ్ళిపోయింది. అయితే మొనాలిసా వెళ్ళిపోయినా మొనాలిసా గురించి మీడియాలో డిస్కషన్ మాత్రం మానలేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో ఒక మీడియా సంస్థ ఈ మొనాలిసా గురించి చాలా చీప్ కమెంట్స్ చేశారు. ఆనందం చూడ కళ్ళల్లో బాగా అందంగా ఎవరి పనిలే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఓ మీడియా సంస్థను రన్ చేస్తూ మహిళల మీద ఇంత దిగజాడుగా ఎందుకు వ్యాఖ్యలు చేయాలి? అంటే మొనాలిసా అణగారిన వర్గానికి చెందింది కాబట్టి, లేకపోతే తనకి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఎంతైనా హౌండ్ చేయొచ్చనా? నిజంగా ఒక మాట మాట్లాడుకోవాల్సి వస్తే రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళ గురించో, నా గురించో, ఇంకెవరి గురించో అలాంటి కమెంట్స్ చేస్తే మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తాం. కానీ తను పోర్ కాబట్టి, తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి, తను పూసలు అమ్ముకొని తన జీవితాన్ని వెళ్ళబుచ్చాలి కాబట్టి తనని పబ్లిక్ ప్రాపర్టీగా చూడటం చాలా 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 దారుణమైన విషయం. ఇప్పటికైనా మొనాలిసాని హౌండ్ చేయడం, మొనాలిసా గురించి చీప్ కమెంట్స్ చేయడం మానేస్తారని ఆశిస్తున్నా.